హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను డ్రై ఫిష్ చింత చిగురు కర్రీ చేయబోతున్నానండి. ముందుగా కడాయిలో డ్రై ఫిష్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యేంత వరకు ఉంచండి. ఈలోపు 3 పెద్ద ఆనియన్స్ని తీసుకొని సన్నగా చాప్ చేసి వేడెక్కిన ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగకపోతే కూర తీపి వస్తుందండి. అందుకోసం ఆనియన్స్ని సన్నగా కట్ చేసినా కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. చూడండి, కలర్ మారినాయి ఉల్లిపాయలు. అందులోనే కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు వేసిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి కలయపెట్టండి. మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఆనియన్స్ చూడండి మెల్లగా కలర్ చేంజ్ అయ్యాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, కలర్ చేంజ్ అయ్యాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మరొకసారి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేయండి. చిటికెడు పసుపు వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఈ పసుపు అంతా ఆనియన్స్కి పట్టి పసుపు వాసన రాకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మరొకసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మరొకసారి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఆనియన్స్ మొత్తానికి పసుపు పట్టి మంచి ఎల్లోయిష్గా ఉన్నాయండి. ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటోలను వేసి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మనం దీన్ని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నలిపి పెట్టుకున్న చింత చిగురిని గట్టిగా నలిపి పెట్టుకోవాలండి చేతులతోనే. 1 కప్పు చింత చిగురిని నేను ముందుగానే నలిపి పెట్టి వేసుకున్నాను. చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుందో, చక్కగా మెల్ట్ అయిపోతుందండి ఆనియన్స్లో. మొత్తాన్ని మరొకసారి మీరు మొత్తాన్ని కలుపుకోవాలండి. చింత చిగురు అలాగే ఆనియన్ మిశ్రమాన్ని మొత్తాన్ని కలియబెట్టుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కారాన్ని మీకు ఇష్టమైనంత వేసుకోండి. మీరు తినగలిగితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, లేదంటే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలను తీసుకొని ఇప్పుడు ఆ ఎండు రొయ్యలను కూడా ఆనియన్స్లో వేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు మనం చూడండి కలర్ మారి చాలా బాగుంటుంది కర్రీ. ఇవి మాడిపోకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని దించే ముందు కొంచెం లెమన్ పిండుకొని సర్వ్ చేసుకోవాలండి. కర్రీ చాలా బాగా వచ్చిందండి. చూడండి, చాలా బాగుంటుంది. రెడీ టు ఈట్. నాకైతే మౌత్ వాటరింగ్ వస్తుంది. నిజంగా వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి.